సినిమా అంటే మాటలు ఉంటాయి, పాటలు ఉంటాయి. కానీ మాటలు అన్నీ పాటల్లో ఉంటే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ఎక్స్పెరిమెంట్తో 94 ఏళ్ల వయసులో కూడా మన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు తీసుకొచ్చిన సినిమా సింగీతం. మరి ఈ మ్యూజికల్ ఫ్యాంటసీ నిజంగా మ్యాజిక్ క్రియేట్ చేసిందా, లేక ఎక్స్పెరిమెంట్ దగ్గర ఆగిపోయిందా? చూద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు మీ పిన్ని రివ్యూస్ ఫ్రమ్ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఈ సినిమా ఎలా ఉందో మాట్లాడుకునే ముందు ఒక విషయం చెప్పాలి. మన సింగీతం శ్రీనివాసరావు గారికి హెడ్సప్ చెప్పాలండి. ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువగా యాక్షన్, వైలెన్స్, బ్లడ్ షెడ్ కంటెంట్కి అట్రాక్ట్ అవుతున్న టైంలో 94 ఏళ్ల వయసులో కూడా ఇలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫ్యాంటసీ కాన్సెప్ట్తో సినిమా తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు అసలు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా కోర్ ఐడియా దాదాపు 40 years బ్యాక్ ఆలోచించిన కాన్సెప్ట్ అంట. కానీ స్క్రీన్ మీద చూస్తుంటే మాత్రం ఇప్పటికీ ఫ్రెష్గానే అనిపిస్తుంది. ఇప్పటి ట్రెండ్కి నచ్చేలా ఉంటుంది. అదే సంగీతం గారి గ్రేట్నెస్. స్టోరీ సింపుల్గా ఉంటుంది, కానీ దానిని చెప్పిన విధానం చాలా యూనిక్గా ఉంటుంది. ఒక మోడ్రన్ డే జానపద కథని ఫ్యాంటసీ వరల్డ్లో జరుగుతున్న ఒక అందమైన కథలాగా ప్రజెంట్ చేశారు. అందుకే ఇండియన్ సినిమాలో సంగీతం గారిని ఎందుకు లెజెండరీ స్టోరీ టెల్లర్ అంటారో ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది. సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ స్టైల్. మామూలుగా హీరో హీరోయిన్ మాట్లాడుకుంటారు, ఇక్కడ మాత్రం మాట్లాడడం కాదు, పాడుకుంటారు. డైలాగ్స్ అన్నీ సాంగ్స్ లాగా కన్వర్ట్ అవ్వడం తెలుగు సినిమాలో మాత్రమే కాదు, ఇండియన్ సినిమాలో కూడా చాలా రేర్ ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. కొన్ని సీన్స్లో ఈ ఫార్మాట్ చాలా బాగా వర్క్ అయ్యింది. మనం కూడా ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం. కానీ ఫస్ట్ హాఫ్లో కొన్ని రిపిటేటివ్ సీన్స్ వల్ల కొంచెం స్లో అనిపిస్తుంది. సినిమా అక్కడికక్కడే తిరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా గ్రాఫ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. పర్టికులర్లీ విలేజ్ బ్యాక్ స్టోరీ కానీ, ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్లో విలేజర్స్ ఆ గ్రీడ్ వదిలేసి 2 ప్రాణాలు కాపాడడానికి కలిసి వచ్చే ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. ఆ సీన్స్ ఆ సినిమాకి సోల్ అని చెప్పొచ్చు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, గౌరీ క్యారెక్టర్లో అహిల్య చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. తన ఎక్స్ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ రెండూ బాగున్నాయి. అయాన్ కూడా ప్రతాప్ రోల్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గ్రే షేడ్ రోల్లో శాలిని కొండెపూడి ఇంప్రెస్ చేస్తుంది. మిగతా సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే, ముందుగా సంగీతం శ్రీనివాసరావు గారు మరియు ఆయన టీంని ఈ అటెంప్ట్ కోసం స్పెషల్గా అప్రిషియేట్ చేయాల్సిందే. తెలుగు సినిమాలో ఇలాంటి అంబిషియస్ మ్యూజికల్ ఫ్యాంటసీ ట్రై చేయడం అంటే చాలా పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇప్పటి జనరేషన్ డైరెక్టర్స్ కూడా ఆలోచించని ఒక కాన్సెప్ట్ని ఈ వయసులో కూడా ఆడియన్స్ ముందుకు తీసుకురావడం నిజంగా గ్రేట్. ఆయన రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ చూస్తుంటే సంగీతం గారు తన కలం కంటే చాలా ముందు ఆలోచించే ఫిల్మ్ మేకర్ అని మరోసారి ప్రూవ్ చేశారు. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పాలంటే స్పెషల్గా చెప్పాలి. డైలాగ్స్ని సాంగ్స్ లాగా కన్వర్ట్ చేస్తూ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం ఈజీ కాదు. కానీ డిఎస్పి మ్యూజిక్తో ఆ ఛాలెంజ్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ రెండూ సినిమాకి మేజర్ బ్యాక్ బోన్ లాగా నిలిచాయి. విజువల్స్ కూడా కలర్ఫుల్గా ఉంటాయి. ఫ్యాంటసీ వరల్డ్ ఫీల్ని సినిమాటోగ్రాఫర్ చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది. విజువల్ ఎఫెక్ట్స్ ఓకే అనిపిస్తాయి. ఇప్పుడు డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, ఈ సింగింగ్ డైలాగ్ ఫార్మాట్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో మనం ఫీల్ అవ్వాలి అనుకున్న చోట కొంచెం ఫన్నీగా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఫీల్ అవుతాం. కానీ ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా ఒక ఎక్స్పెరిమెంటల్ మ్యూజికల్ ఫ్యాంటసీగా చూస్తే బెటర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే సంగీతం ఒక రిఫ్రెషింగ్ అండ్ ఎమోషనల్ మ్యూజికల్ ఫ్యాంటసీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్, డిఎస్పి మ్యూజిక్, సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్స్, మెసేజ్, మ్యూజికల్ నేరేషన్ వల్ల సినిమా మెమొరబుల్గా ఉంటుంది. ఈ సినిమాపై మీ పిన్ని ముచ్చట ఏంటంటే, పాట పాడుతూ కథ చెప్పడం ఒక ఎక్స్పెరిమెంట్ అయితే, ఆ కథలో ఉన్న మంచి సందేశాన్ని మన మనసుల్లోకి చేరడం సంగీతం సినిమా యొక్క విజయం. మరి మీరు ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మూవీ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సైనింగ్ ఆఫ్, మీ పిన్ని ఫ్రమ్ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.